ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కు ఊహించని షాక్ తగిలింది. బహుళ ఓటర్ ఐడీల ఆరోపణల కేసులో బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు ఆయన పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీలు ఉన్నాయనే ఆరోపణలపైన ఈ కఠిన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కోర్టు ఇచ్చినటువంటి సమన్లను ఆయన పదే పదే విస్మరించడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు విచారణ నడుస్తోంది. భారత ఎన్నికల నిబంధనల ప్రకారం ఏ పౌరుడికైనా కేవలం ఒకే ఓటరు ఐడి మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంది. అయితే ప్రకాష్ రాజ్కు మాత్రం ఏకంగా 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు గతంలో 2 సార్లు సమన్లు జారీ చేసినా కూడా నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పుడు నేరుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫలితంగా ఆయన తదుపరి విచారణకు కూడా హాజరు కాకపోతే అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ట్విస్టుతో ఇప్పుడైతే ఈ వ్యవహారం టాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఇదిలా ఉండగా గతంలో ప్రకాష్ రాజ్ పైన ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ సమయంలోనే ఆయన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఇప్పుడు మళ్ళీ వారెంట్ జారీ కావడంతో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలను ఆయన కేవలం ఒక ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్ ప్లాట్ఫామ్లో కన్నడ భాషలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో ఇంకా ప్రాథమిక దశలోనే కొనసాగుతుంది. ఒకవైపు న్యాయస్థానం వారెంట్ జారీ చేయగా మరోవైపు ప్రకాష్ రాజ్ దీనిని కొట్టిపారేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి తీసుకోబోయే యాక్షన్ ఏంటనేది ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. మొత్తానికి మల్టిపుల్ ఓటర్ ఐడీల వ్యవహారం ప్రకాష్ రాజ్ను చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లు కనిపిస్తోంది. కోర్టు వారెంట్కు ఆయన ఎలా స్పందిస్తారనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి ఈ పూర్తి వ్యవహారం పైన మరింత స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.